తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు బాబా ఆలయాలకు క్యూ కడుతున్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ ముత్యాలంపాడులో బాబాకు లక్ష నారికేళ్ల అభిషేకం నిర్వహించారు. అనంతరం బాబాకు ప్రత్యేక అభిషేకాలు, మంగళ హారతి ఇవ్వనున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి మా ప్రతినిధి కాంతి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. ఓటు కాంతి. గోపి, గురు పౌర్ణమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి కూడా గురు పౌర్ణమి వేడుకలను జరుపుకుంటున్నారు. రేపు గురు పౌర్ణమి అయినప్పటికీ కూడా రేపు మధ్యాహ్నం నుంచి గుడులన్నీ అంటే ఆలయాలన్నీ కూడా మూసివేస్తారు. అంటే రేపు సాయంత్రం చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో గుడులన్నీ మూసివేస్తారు. సో ఈ రోజు నుంచి ఆలయాలన్నింటిలో కూడా గురు పౌర్ణమి వేడుకలను ప్రారంభించారు. అయితే గురు పౌర్ణమి వేడుకలకు సంబంధించి ఈరోజు ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా ఆలయంలో లక్ష నారికేళ అభిషేక కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులంతా స్వయంగా నారికేళ అభిషేకాన్ని స్వయంగా చేసే ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఆలయ కమిటీ అంతా ఏర్పాట్లు చేసింది. అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో వచ్చి నారికేళాలతో అభిషేకం చేసి వెళ్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. స్వయంగా స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. అయితే ఈ అభిషేక కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఆలయానికి సంబంధించిన అందరూ కూడా కమిటీ అంతా కూడా ఒక మొత్తంగా కావాల్సిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కావచ్చు. అంటే లక్ష నారికేళాలు అంటే మొత్తంగా వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే గురు పౌర్ణమి యాక్చువల్గా రేపు, సో ఈ రోజు నుంచి గురు పౌర్ణమి వేడుకలను చేస్తున్నారు. గురు పౌర్ణమికి సంబంధించినంత వరకు బాబా గారు సమాధి అయ్యి 100 సంవత్సరాలైంది. 100 సంవత్సరాలైనటువంటి సందర్భంలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరపాలనుకున్నాం. 26వ తారీఖున సుమారు 1,00,000 కొబ్బరి బొండాలతో 1,08 కొబ్బరి బొండాలతో అభిషేకాన్ని నిర్వహించాలని మేము నిర్ణయం చేశాం. మా నిర్ణయం ప్రకారంగా జరుగుతూ ఉంది. ఇవాళ జరపడానికి కారణం రేపు గురు పౌర్ణమి రేపు వచ్చినప్పటికీ కూడా గ్రహణం కూడా రేపే రావటం జరిగింది. తద్వారా గుడిని కూడా మూసివేసేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎటువంటి పరిస్థితులు అయినా కానీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుడి మూసేయటం వలన ఈ కార్యక్రమానికి కొంచెం ఆటంకం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈ రోజునే ముగించడానికి జరుగుతుంది. ఇవాళ స్వామీజీలు, సినిమా యాక్టర్లు, ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ ప్రాంతానికి రావడానికి సుముఖత ప్రకటి వస్తూ ఉన్నారు. 10 గంటల సమయానికి పూర్తి స్థాయిలో అందరూ కూడా వస్తారు. మేము ఏదైతే తలపెట్టామో దాన్ని నిర్విఘ్నంగా జరుగుతుంది అనేటువంటిది, బాబా గారి దయవల్ల జరుగుతుంది అనేటువంటిది. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం అంటేనే మేము ఏది తలపెట్టినా కానీ జరుగుతుంది. నిత్యాన్నదాన పథకం నిరాఘంటంగా జరుగుతుంది. ఇవాళ సుమారు 20,000 మందికి అన్నదాన ప్రసాదాన్ని అందజేయడానికి అన్నీ సిద్ధం చేసాం. ఏర్పాట్లన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. దీనికి తోడు మేము జరిపేటువంటి అన్నదాన కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా రావటమే కాకుండా ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఆనవాయితీ కూడా ఉన్నది. అందుకని ఇవాళ జరిపేటువంటి గురు పౌర్ణమి కార్యక్రమం పర్వదినం, పండగ దినం, మనందరికీ బాబా అండదండలుగా ఉండేటువంటి దినంగా కొలిచి గురువుల్లోకెల్లా పెద్ద గురువు గారు బాబా గారు అనేటువంటి నమ్మినటువంటి మా అందరికీ కూడా మంచి జరుగుద్ది. ప్రజానికానికి కూడా మంచి జరగాలని విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నాం. భారతదేశంలోనే ఎప్పుడు ఎక్కడ ఏ చోట కూడా జరగనటువంటి పద్ధతిలో ఇది చేస్తూ ఉన్నాం అనేటువంటిది, ఇదంతా భగవత్ సంకల్పం అనేటువంటి చెప్పక తప్పదు. గురు పౌర్ణమి వేడుకలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. దానికి భిన్నంగా ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి సంవత్సరం అయితే సత్సంకల్పాలు చెప్పించడానికి ఈవినింగ్ టైము వస్తూ ఉంటాం. కానీ ఈరోజు మాత్రం ఈ 3 రోజుల పాటు షిరిడీలో జరిగినా ఎక్కడ జరిగినా కానీ కూడా మేము తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారంగా 3 రోజులు జరపాలనేటువంటి ఈ 3 రోజుల కార్యక్రమంలో ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా రేపు గుడి సంప్రోక్షణ అవన్నీ ఉంటాయి. ఎల్లుండి కొద్ది సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదైనా కానీ మేము తీసుకునేటువంటి చర్యల్లో ప్రజలు, ముఖ్యంగా భక్తులు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందజేస్తూ ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ప్రతి భక్తుడు వచ్చి ఆదుకునేటువంటి పరిస్థితి మాకున్నది. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితులు అయినా కానీ దీన్ని నిర్విఘ్నంగా ముందుకు సాగటానికి, పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళటానికి
బాబాగారి అండదండలు ఉన్నాయనేటువంటిది అనే విగ్రహం కూడా పాడవకుండా ఉండటానికి గాను కావాల్సినటువంటి మొత్తం అంతా కూడా వెన్నపూసతో దానికి మర్దన చేసి ఆ పైన మంచినీటితో శుద్ధి చేసి ఆ పైన కొబ్బరి నీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. విగ్రహానికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా చూడాలనేటువంటి దాంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెల్లవారుజామున 3ంటికి గణపతి పూజ చేసాం. గణపతి పూజ అనంతరం జరిగినటువంటి కరెక్ట్గా 4 o'clock బిగిన్ చేసాం. ఇవాళ ఇప్పటికీ కూడా లైన్ తగ్గకుండా వెళ్తూ ఉంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సాయంత్రం 6-7 వరకు కూడా ఇది కొనసాగుతుంది అనేటువంటిది. ఏదైనా హాయిగా చక్కగా బాబా గారి జరుపుకుంటారనేటువంటిది నాకు కోరుకుంటున్నాను. ఎన్ని గంటల నుంచి ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి? అలాగే ఈ రోజు అంటే 1,00,000 మన కొబ్బరికాయలతో అభిషేకం చేస్తున్నారు. అంటే 1,00,000 కొబ్బరికాయలు పూర్తవ్వాలంటే ఎంత సమయం పడుతుంది? మా ఎక్స్పెక్టేషన్ మేము 3 గంటలకి గణపతి పూజ చేసామండి. అదే పద్ధతిలో 4ంటికి కొబ్బరి బొండాలతో మేము ఇక్కడ అభిషేకం చేస్తూ ఉన్నాం. అది మా ఎక్స్పెక్టేషన్ ఈ 1,00,000 కొబ్బరి బొండాలు అవడానికి ఈరోజు రాత్రి 10 గంటల దాకా ఉంటుంది అనేటువంటిది మాకున్నది. 10 లోపు అయిపోతుంది అనేటువంటిది మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 10 నుంచి స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అనేక మంది వస్తారు. మేము ఇప్పటికే కొన్ని వేల మందికి ఫీజులు కట్టి ఉన్నాం. పిల్లలందరికీ కూడా మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లలందరికీ కూడా ఫీజులు కడుతూ ఉంటాం. ఐఐటీలో సీట్లు సంపాదిస్తూ ఉంటారు. వారందరూ వారి ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వస్తున్నాం అనేటువంటి చెప్పడం జరిగింది. ఆల్రెడీ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ కానీ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి పిల్లల్ని కూడా ఇక్కడ పంపించడానికి కూడా సుముఖత వ్యక్తపరిచినారు. కొన్ని స్కూల్స్ వాళ్ళు అయితే ఫ్రీగా బస్సులు ఇచ్చి బస్సుల నుంచి కూడా వస్తారు. 10 గంటలకు పూర్తి స్థాయిలో ఇక్కడంతా కిటకిటలు ఆడుతుంది అనేటువంటిది. ఏదైనా ఏర్పాట్లకు సంబంధించి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. 1,00,000 నారికేళ అభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, అలాగే సాయంత్రం వరకు అంటే రాత్రి 10 గంటల వరకు కూడా ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అంటే 1,00,000 కొబ్బరికాయలతో చేసే అభిషేకం ఏదైతే ఉందో అదంతా ఉదయం 4 గంటల నుంచే ప్రారంభించామని, అయితే 4 గంటల ప్రాంతంలో ప్రారంభమైన అభిషేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాయంత్రం 10 గంటల వరకు కొనసాగుతుందని చెప్తున్నారు. అలాగే అసలు గురు పౌర్ణమి విశిష్టత ఏంటో అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన ముత్యాలంపాడులో వెలిసినటువంటి షిరిడి సాయిబాబా మందిరంలో బాబా గారు 100 సంవత్సరాల సమాధి అయిన సందర్భంగా గురు పౌర్ణమి మహోత్సవాలు ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా మా మందిరం వారు గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు మరియు పాలకవర్గం సభ్యులు పూనుకొని సాయి భక్తులతో సాయి సేవకులతో ఈ యొక్క 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించడానికి సాయినాథుని ఆశీస్సులు పొందారు. అట్లాగే ఈరోజు గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా 1,108 నారికేళాల అభిషేకంతో బాబావారికి అభిషేకం తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రారంభమైంది. భక్తులు విరివిగా రాగలుగుతున్నారు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి స్కూల్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, సినీ నటులు మరియు ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క మహోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే మా మందిరం నుంచి ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా భక్తులు విరివిగా పాల్గొని సాయినాథ్ ఆశీస్సులు పొంది ఆయన ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ చేసేటువంటి సేవకులు కూడా ఏ దేశాల్లో కూడా ఉద్యోగాలు చేసి ఆయన ఆశీస్సులు పొంది జరగడం కూడా జరుగుతోంది. పౌర్ణమి వేడుకలు అంటే సాయిబాబా సమాధి అయి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా 3 రోజుల పాటు గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నామని, అంటే అన్ని సాయిబాబా మందిరాల్లో కూడా ఈ గురు పౌర్ణమి వేడుకలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగునున్నాయి. అయితే రేపు చంద్రగ్రహణం ఉన్న కారణంగా మధ్యాహ్నం నుంచి గుడులన్నీ మూసివేస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా ఈ గుడికి సంబంధించి గురు పౌర్ణమి వేడుకలన్నీ కూడా ప్రారంభించారు. అలాగే ఈరోజు రేపు ఎల్లుండా కూడా ఈ గురు పౌర్ణమి వేడుకలు కొనసాగుతాయని చెప్తున్నారు. గోపి, థ్యాంక్ యూ కాంతి. రైట్, ఇక భీమవరంలో కూడా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి మా ప్రతినిధి సీతారామరాజు మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు సీతారామరాజు. గోపి, గురు పౌర్ణమి వేడుకలు భీమవరంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాస్తవంగా రేపు గురు పౌర్ణమి అయినప్పటికీ కూడా ఈరోజు ఎక్కువగా ఆలయాల్లో ఈ గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. మనం ప్రస్తుతం భీమవరం హౌసింగ్ పోర్ట్ కాలనీలో ఉన్న సాయిబాబా మందిరంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది భక్తులు ఉదయం నుంచి కూడా బారులు తీరారు. ఎందుకంటే రేపు చంద్రగ్రహణం కావటం వల్ల ఎక్కువ మంది ఈ రోజే గురు పౌర్ణమి